హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లో. ఈరోజు తెలంగాణ వంటింట్లో జొన్న రొట్టె విత్ కాంబినేషన్ బేసన్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టి నీళ్ళు పోసుకొని అందులో వేడయ్యాక కొంచెం ఉప్పు నువ్వులు ఓమ వేసుకొని అది లిటిల్ బిట్గా వేడయ్యాక అందులో 1.5 పిండికి 1 నీళ్ళు కరెక్ట్గా కొలత సరిపోతుంది. అది వేసి బాగా కలుపుకొని మూత పెట్టి చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. సో ఎందుకు అంటే అది వేడి వేడి మీద మనం కలపడానికి అయితే రాదు కనుక ఆ లోపు మనము రొట్టెకు కావాల్సిన బేసన్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టి నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు. సో దానికోసం మనము ఇంట్లో ఉన్న కూరగాయలు ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే ఇందులో క్యారెటు, ఆలు, పచ్చి బఠానీ, ఉల్లిపాయ ఇవైతే నేను కూరగాయలు వేసుకున్నాను. ఇందులో నా దగ్గర ఇవి ఉంది. సో ఇప్పుడు ఈ కూరగాయలన్నీ కూడా మనము బేసన్లో యాడ్ చేసుకొని ఒక్కసారి కొంచెం ఉప్పు వేసి మగ్గనివ్వాలి. మగ్గనిస్తే ఏంటంటే మనకు సాఫ్ట్గా అయిపోతుంది. ఉప్పు వేశాక వెంటనే మూత పెట్టేసుకుంటే కలిపేసి నీట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇది కుక్ అయ్యే లోపు మనం బేసన్ కోసం ఒక పెద్ద గరిటె తీసుకున్నాను నేను. గరిటెడు పిండి వేసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా మనకు విస్కర్తో కానీ అదర్వైజ్ చేత్తో కానీ దేనితోటైనా కానీ కలుపుకోవచ్చు. మన ఇష్టం అది. కొంచెం థిక్నెస్ ఉండాలి. అవసరం ఉంటే మనం తర్వాత కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి మగ్గిపోయినాయి. అంతసేపు ఎసరు పోసుకొని దాంట్లో మనం హాఫ్ చెక్క లెమన్, అది టేస్ట్ కోసం. ఇది ఆప్షన్ మాత్రమేనండి. చూసారు కదా, నీళ్ళన్నీ బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బేసన్ పిండి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని అండ్ అవసరం ఉంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు గట్టిగా అనిపిస్తే బేసన్ అనేది. సో ఒక్కసారి మూత పెట్టేసి ఉడికించుకుందాం కాసేపు. 5 to 10 మినిట్స్లో ఇది బేసన్ అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం పిండికి ఎక్కువ క్వాంటిటీ బేసన్ అవుతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న జొన్న పిండిని అంతా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా పిసకాలి. ఇది ఎంత పిసికితే జొన్న పిండి అంత జీగొస్తుంది, అంత మంచిగా రొట్టె వస్తుంది. నేను కప్పున్నర పిండి తీసుకున్నా, నాకు 10 జొన్న రొట్టెలు అయినాయి. చిన్నగా పూరి అంత సైజుగా. నేను పూరి ప్రెస్ ఉంటుంది కదా, పూరి ప్రెస్లో ఒత్తుకుంటున్నాను జొన్న రొట్టెలు అనేటివి. చిన్నగా పూరీలే సైజ్ అంతా. ఎందుకంటే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను బాక్స్లో పెట్టించేదాన్ని. అప్పుడు ఇదే సైజ్ చేశాను, అదే అలవాటైంది. ఇంకొకటి ఏంటంటే నాకు కుట్టి చేయడం అయితే అస్సలు రాదు. కవర్ మీదనే చేతితో రుద్దుతా. ఇవాళ ఏంటంటే నాకు హోల్సేల్ ఆర్డర్ వచ్చింది, పని ఉండే, అందుకని చెప్పేసి నేను పూరి ప్రెస్ మీద ఈజీగా ఉంటుందని చేసేసుకున్నాను. ఇది ఫస్ట్ వేశాను. ఇది కర్రీ ప్యాన్ అండి. కొంచెం ఎల్లో కలర్ వచ్చింది. దాని తర్వాత ఇవన్నీ మాత్రం తెల్లగా వచ్చింది జొన్న రొట్టె అంతా. అంటే మీకు ఇందులో చూపించినప్పుడు పొంగలేదు, కానీ జొన్న రొట్టెలు అన్నీ పొంగినాయి. లైక్ పూరిలాగా చిన్నగా ముద్దుగా వచ్చింది. 2 ప్యాన్లు పెట్టుకున్న అటు ఇటు వేసుకొని 2 తిక్కులా వేయించేసుకున్నాను. రొట్టెలు రెడీ విత్ బేసన్తో. సూపర్ టేస్ట్, హెల్దీ పర్పస్.